నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. దాదాపు 20 ఏళ్లకు పైగా యూకేలో సేవలందించిన డాక్టర్ చంద్రశేఖర్ పూలి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు, ప్రపంచ ప్రఖ్యాత హార్లే స్ట్రీట్ క్లినిక్స్లో డాక్టర్ చంద్రశేఖర్ పూలి సేవలందించారు. ఆధునిక ఎండోస్కోపిక్ ప్రొసీజర్లు చేయడంలో, రోగుల జబ్బుతో పాటు మనసును చదవడంలో దిట్ట డాక్టర్ చంద్రశేఖర్ పూలి. వ్యక్తిగత పేషెంట్ కేర్ అందించడమే ధ్యేయంగా హైదరాబాద్లో లండన్ గ్యాస్ట్రోకేర్ స్వచ్ఛత, పరిశుభ్రత, అధునాతన పరికరాలు, సహానుభూతితో చికిత్స చేసే డాక్టర్లు లండన్ గ్యాస్ట్రోకేర్ ప్రత్యేకత. ఇప్పుడు లండన్ గ్యాస్ట్రోకేర్ కి సంబంధించిన ఒక వీడియో చూద్దాం. డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రోకేర్ ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్లలో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రోకేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రోకేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే నాజుగ్గా ఉండాలని ఎవరు కోరుకోరు, కానీ ఇష్టమైన పదార్థాలపై మక్కువతో కొందరు, వ్యాయామం చేసే టైం లేకో చేయడానికి బద్దకించో మరికొందరు, జన్యుపరమైన కారణాల వల్ల ఇంకొందరు. కారణం ఏదైతేనేం చాలా మందికి నాజుగ్గా ఉందామనేది తీరని కోరికగా మిగిలిపోతోంది. కానీ ఆధునిక వైద్యం ఈ కోరికను తీర్చుకుని వరమవుతోంది. శరీర బరువు తగ్గించుకోవడానికి మీరు తిండి తగ్గించుకోనక్కర్లేదు. ఆటోమేటిక్గా మీ శరీరమే తక్కువ ఆహారం తీసుకుంటుంది. ఇందుకు పొట్టపై కోతలు పెట్టే ఆపరేషన్లు చేయించుకోనక్కర్లేదు. సింపుల్ ఎండోస్కోపీ ద్వారా జీర్ణాశయంపై సైజు తగ్గించే అద్భుతాన్ని ఆవిష్కరించింది ఆధునిక గ్యాస్ట్రో ఎంట్రాలజీ రంగం. ఈ అద్భుతాన్ని లండన్ గ్యాస్ట్రోకేర్ ద్వారా మన దేశంలో కూడా అందిస్తున్నారు డాక్టర్ చంద్రశేఖర్ పూలి. ప్రపంచవ్యాప్తంగా ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోస్ప్లాస్టీ చికిత్సను అందించే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని దాదాపు 20 ఏళ్లుగా లండన్లో వైద్య సేవలు అందించిన డాక్టర్ పులి చంద్రశేఖర్ ఈ అరుదైన చికిత్స ద్వారా బరువు ఎలా తగ్గవచ్చో మనకు వివరించడానికి మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు గ్యాస్ట్రోకేర్ సంబంధించిన ఒక వీడియో చూద్దాం. కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అధిక బరువు ఉండటం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగితే దానివల్లే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి చాలా చాలా వస్తూ ఉంటాయి. అసలు మనం లావుగా ఉన్నామా లేదా అని తెలియడానికి ఏదైనా మెషర్మెంట్ ఉందా అని చూసుకుంటే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. ఈ బాడీ మాస్ BMI కనుక 25 కంటే ఎక్కువ ఉంటే మనం తీసుకునే ఆహారం కానీ మనం చేసే ఎక్సర్సైజెస్ కొద్దిగా రెగ్యులర్గా చూసుకొని మంచి అలవాట్లు చేసుకుంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా చాలామంది బరువు తగ్గలేగిన పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ సాధారణంగా ఉంటాయి. దానికోసం మీరు కన్సల్టేషన్ తీసుకుని ఆ జబ్బుని నిర్ధారించుకోవడము, దానికి ఏం చేయాలని చూసుకోవాలి. ప్రతిదానికి సర్జరీ సొల్యూషన్ నేను చెప్పను. డాక్టర్స్ మీ యొక్క డైట్, దానికి కావాల్సిన అలవాట్లు, లేకపోతే ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేస్తూ కూడా అవుతుంది. దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే లండన్ గ్యాస్ట్రోకేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. రైట్ డాక్టర్, ఇప్పుడే ఒక మంచి ఏవి చూసాము. అలాగే చాలా మందికి ఇప్పుడు అధిక బరువు అనేది సమస్య. ఇంకా అధిక బరువు అంటే దాని గురించి చెప్పక్కర్లేదు. నార్మల్గా బరువు ఎంత ఉంటే నార్మల్ వెయిట్ అంటారు, అలాగే అధిక బరువు కానీ స్థూలకాయం కానీ అని ఎప్పుడు అంటారు? అంటే మన వెయిట్ ఎంత ఉన్నప్పుడు స్థూలకాయం కింద కన్సిడర్ చేస్తారు? చాలా చాలా గుడ్ పాయింట్ అండి. ఇది చాలామంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎయిదర్ వాళ్ళకి
లావుగా ఉన్నామని తెలియకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏంటంటే మనది లైఫ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వీ కంపేర్ టు అదర్ పీపుల్. అంటే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మనకంటే లావుగా ఉంటే మనం లావుగా లేవన్న ఫీలింగ్ ఉంటుంది. సో కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, ఆవిడ 145 కేజీలు ఉన్నది. 145 కేజీలు ఉన్నప్పుడు ఆవిడ నా దగ్గర కన్సల్టేషన్ వచ్చినప్పుడు మీ ఎందుకని వచ్చారు అన్న క్వశ్చన్ అడిగితే డాక్టర్ వెళ్ళమన్నాడు అంది. షీ డెంట్ ఫీల్ దట్ షీ వాజ్ ఓవర్ వెయిట్. సో దానికి కారణం ఏంటి అని అంటే మనకి అవగాహన లేకపోవటం. అంటే మనం ఎంత బరువు ఉంటే మన వెయిట్కి హైట్కి సరిపడే ఎంత ఉంటే మన వెయిట్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రావనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో దీన్ని మెజర్ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్ BMI అని అంటారు అన్నమాట. దీంట్లో దీన్ని మన హైట్కి మన వెయిట్ ఎంత ఉండాలని చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన పేషెంట్కి షీఈ్ ఓన్లీ అరౌండ్ 5'3" అంటే కొద్దిగా పొట్టిగానే ఉంటారు, కానీ షీఈ్ ఓవర్ వెయిట్. సో ఆవిడకి ఎప్పుడు తగ్గాలి లేకపోతే నేను ఎక్కువ వెయిట్ ఉన్నా అని తెలియలేదు. ఎప్పుడు షీ వెంట గైనకాలజీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారనమాట, మీరు వెయిట్ తగ్గాలి అని అంటే నిజంగా తగ్గాలా అన్న క్వశ్చన్ ఆవిడ అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తే కనుక ఆవిడ రాలేదు. అంటే ఆవిడ రియలైజ్ అవ్వలేదు, డాక్టర్ చెప్పారని ఇంకోళ్ళు చెప్పారనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అలాగే ఉంటారంట. సో దట్స్ వాట్ షీ పర్సీవ్స్ దట్ షీఈ్ నార్మల్. సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు మన అందరం సరే బాడీ మాస్ ఇండెక్స్ చూసుకొని మనం దానికి యావరేజ్గా 18 to 25, మరి తక్కువ కూడా ఉండకూడదు 18 కంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో 18 to 25 మధ్యలో ఉంటే రైట్ బాడీ మాస్ ఇండెక్స్, ఇట్స్ రైట్ థింగ్. ఆ తర్వాత 25 తర్వాత మనకి ప్రతి యూనిట్ ఆఫ్ BMI రైజ్కి మన హెల్త్ రిస్క్, మన లైఫ్ స్పాన్ 3% to 10% తగ్గిపోతుంది. సో ఇఫ్ యువర్ BMI ఈజ్ ఓవర్ 30, మీ యొక్క లైఫ్ స్పాన్ అంటే మీరు వాట్ ఈస్ ఏ లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం ఒక 5 ఏళ్ళు తగ్గిపోతుంది అనమాట. సో ఇఫ్ యూఆర్ ఓవర్ 30 ఉండి ప్రతి యూనిట్ ఆఫ్ రైజ్ ఆఫ్ BMIకి మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దాంతోపాటు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లావుగా ఉంటే డయాబెటీస్, హైపర్టెన్షన్, BP ఎక్కువ ఉండటం కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఉండటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ బరువు అంతా మనం మొయ్యాల్సి వస్తుంది కదా, నీ మీద ఒత్తిడి పట్టడం, ఆర్థరైటిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పేషెంట్స్ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క వెయిట్ గురించి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మళ్ళీ రిఫర్ చేయటము. వాళ్ళు తగ్గిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏమవుతుందంటే నడు నొప్పి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పొట్ట బాగా ముందుకు వచ్చటం వల్ల లాగేస్తూ ఉంటుంది స్పైన్ని, దానివల్ల ఆర్థరైటిస్ వెనకాల నడుము పట్టేసి సయాటిగా రావడం ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక పేషెంట్ ఇలాగే 60 years ఉంటారు అనుకుంటా, షీ గాట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ తీసేయటం అయిపోయింది. తర్వాత వాడికి షుగర్ ఎంత ఉన్నదంటే ఆల్మోస్ట్ 400+. ఆవిడ 60 units 3 times a day 3 పూట్ల తీసుకుంటూ ఉంటారు. అంత హై షుగర్ ఉంటే ఆవిడ డయాబెటాలజిస్ట్ చెప్పారన్నమాట, ఇంత హై షుగర్ ఇన్సులిన్ ఇచ్చినా కానీ ఆవిడ తగ్గట్లేదు. సో నా దగ్గరికి రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చి, నీ ప్రాబ్లమ్స్ వచ్చి ఆపరేట్ చేయలేని పరిస్థితుల్లో తీసుకుని వచ్చారు. సో ఆవిడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, నాకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కెన్ ఐ ఏబుల్ టు గో ఫర్ నాన్ సర్జికల్ వెయిట్ లాస్ అని. సో ఆవిడకి ఆ ప్రొసీజర్ చేస్తే విత్ ఇన్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ షీ లాస్ట్ అరౌండ్ 14 kilos, 14 kgs తగ్గారు. తగ్గడంతో ఆవిడ షుగర్ వాల్యూస్ 150కి వచ్చినాయి, నార్మల్కి వచ్చేసింది. ఆవిడ ఇన్సులిన్ రిక్వైర్మెంట్ 6 units per day. 180 units, 180 యూనిట్లు కాడి నుంచి 6 యూనిట్లకు వచ్చింది. సో ఇట్ విల్ గో డౌన్ ఫర్దర్ యాజ్ వెల్. సో ఆవిడకి ఉన్న బ్యాక్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ కూడా ఐ థింక్ ఐ డన్ ది ఆపరేషన్ ఆన్ ది 16th of June. ఆల్మోస్ట్ 1 month అవుతుంది ఇప్పటికి. 14 kgs తగ్గారు. నార్మల్, షీఈ్ లీడింగ్ అ నార్మల్ లైఫ్. సో నేను అనేది ఏంటంటే ప్రతి ప్రొసీజర్కి రిస్క్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. యూ నీడ్ టు అసెస్ దెమ్. హౌ అంటే చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్ ఏంటి, యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్ వెరీ వెల్. సో చాలామంది వెయిట్ తగ్గడం కోసమని చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కడుపు కట్టేసుకొని తిండి మానేస్తూ ఉంటారు, లేదంటే ఓన్లీ వెజ్జెస్ తింటూ ఉంటారు, లేదంటే ఇట్లా రకరకాల డైట్ చేస్తుంటారు. ఫిజికల్గా కూడా చాలా కష్టపడుతుంటారు కొంతమంది చేయలేకపోతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు మీరు అంటే నాన్ సర్జికల్ ప్రొసీజర్ అని చెప్పారు. సో దాని గురించి ఒకసారి చెప్తారు, ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు, ఆ ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది? చాలా గుడ్ పాయింట్ అండి. సో నేను ఇనిషియల్ కన్సల్టేషన్ జనరల్గా బరువు తగ్గడానికి వచ్చే పేషెంట్ కన్సల్టేషన్ ఐ నార్మల్లీ టేక్ 1 hour అండి. ఎందుకంటే ఇట్ ఈస్ అ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీలీ.
ఓకే, సో ఏదో వచ్చారో చేయించుకున్నాను. నాకు వచ్చిన పేషెంట్లను అందరికీ సజెస్ట్ చేయండి వెయిట్ లాస్ చేయమని. వాళ్ళని అసెస్ చేసి వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఏమున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆహారము వెన్ ఈట్ ఫుడ్ ఇట్ మేక్స్ యూ హ్యాపీ, సంతోషంగా ఉంటుంది, అందుకే తింటాం. ఎస్పెషల్లీ స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ మేక్స్ ఇట్ ఈవెన్ అంటే ఒక డ్రగ్ లాగా అనుకోవాలి దీన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడుగుతాను, మీరు అంతకుముందు ఏమైనా డైట్ ఏమైనా చేశారా అని. మెజారిటీ పేషెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు లూజ్ వెయిట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే తగ్గాలనుకున్న ఉన్నవాళ్ళు కనీసం 3-4 టైప్స్ ఆఫ్ డైట్స్ ట్రై చేస్తారన్నమాట. ట్రై చేసి వాళ్ళు కొద్దిగా 5 కేజీలు తగ్గామనో 10 కేజీలు, యావరేజ్గా 10 కేజీలు తగ్గుతారు నిజంగా సీరియస్గా ఉన్న పేషెంట్స్. వాళ్ళు మళ్ళీ ఏమవుతుందంటే స్టడీస్లో ఏం చూపించిందనంటే వీళ్ళు డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 3 months తర్వాత 100కి 97 మంది మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అన్నమాట. ఓన్లీ 3% అంటే 100కి 3 మాత్రం వాళ్ళు ఆ వెయిట్ని అలా సస్టైన్ చేసుకోగలరు. ఇది వాళ్ళకి స్ట్రెంగ్త్ లేకనో లేకపోతే చేయలేకనో ఈవెన్ రీజన్స్ అని కాదు. అదేంటంటే ఒక బాడీ జెనెటిక్ మెకానిజం అలా ఉండిపోతుంది అన్నమాట. సో వీళ్ళని అసెస్ చేసుకొని వాళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు, వాళ్ళకు ఉన్న మెటబాలిక్ కండిషన్ ఏంటి, వాళ్ళకు వచ్చే ఫ్యూచర్లో మెడికల్ ప్రాబ్లమ్స్ ఎంత ఉన్నాయి అసెస్ చేసుకొని ఆ రిస్క్ బెనిఫిట్స్ మనం చెప్పి అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట కేసెస్. ఎందుకంటే నాకు రిజల్ట్స్ ఇంపార్టెంట్. పేషెంట్స్ యొక్క ప్రాస్పెక్టివ్గా వాళ్ళ యొక్క హెల్త్ యావరేజ్గా ఒక 15 కేజీలు 20 కేజీలు తగ్గారనుకోండి, వాళ్ళ యొక్క లెంగ్త్ ఆఫ్ లైఫ్ స్పాన్ యూ విల్ ఇంక్రీజ్ బై 5 years. ఎస్పెషల్లీ షుగర్, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కానీ, బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, సో వీళ్ళ కనుక ఇఫ్ యూ ఏబుల్ టు రెడ్యూస్ ది వెయిట్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. సిద్దిపేట నుంచి కాలర్ లైన్లో ఉన్నారు పవన్ గారు. పవన్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నా పేరు పెళ్లి పవన్ కుమార్, సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ముందుగా మీకు ధన్యవాదాలు, thank you. చక్కని వైద్యాన్ని అందజేస్తున్నందుకు మాకు. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, చెప్పండి. అధిక బరువు పెరగకుండా ఒక వ్యక్తి తన దినచర్యని ఎలా గడపాలి, అలాగే అతను ఏ విధంగా ఆహార పదార్థాలను తినాలి, దయచేసి తెలియజేయగలరు? ఓకే, వెరీ గుడ్ పాయింట్ అండి. సో సింపుల్గా చెప్పాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి వాళ్ళ యొక్క మీల్స్ స్కిప్ చేయటమో లేకపోతే ఒకసారి ఎక్కువ తినటమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చి దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది, హై ఇన్సులిన్. సో నా ప్రకారము నేను ఒక ఎల్జీసీ డైట్ అని ఒకటి క్రియేట్ చేశానండి. ఇది దీంట్లో ప్రతి 2 గంటలకి ఏదో ఒకటి స్మాల్ క్వాంటిటీ ఏదర్ లిక్విడ్స్ కానీ సాలిడ్స్ కానీ తీసుకునేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock సూప్ తీసుకోవటము, తర్వాత 2 hours తర్వాత కోకోనట్ వాటరు ప్లస్ యాపిల్ తినటము, తర్వాత మళ్ళీ 2 hours తర్వాత మరి స్మాల్ క్వాంటిటీ 1/2 cup కిచిడి తీసుకోవటము, ఇలాగనమాట. ఎవ్రీ 2 hours ఇస్తూ ఉంటే ఏంటంటే మన హార్మోన్స్ యూనిఫామ్గా ఉంటాయి. లేకపోతే హై పీక్స్ లోస్ వచ్చినప్పుడు అది ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అదొకటి. మినిమము 30 minutes చెమటలు వచ్చేట ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్గా చాలా గ్యాజెట్స్ వచ్చినాయి, యూ కెన్ మెషర్ యువర్ స్టెప్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క బరువు పెరగడానికి కారణం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయకుండా లేకపోతే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందన్నమాట. సో మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూ కెన్ కన్సల్ట్ ఎట్ లండన్ గ్యాస్ట్రో కేర్ అండి. రైట్. అలాగే డాక్టర్ గారు, ఈఎస్జీ అంటారు కదా, ఈఎస్జీ అంటే ఏంటి, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎవరికి అవసరం పడుతుంది అంటారు, క్లియర్గా చెప్తారా? ఓకే, సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ ది ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ ఈఎస్జీ అంటే ఇప్పుడు జనరల్గా బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ అంటే చాలామంది భయపడేది. ఈవెన్ నేను కూడా నాకు ఏదన్నా ఆపరేషన్ చేస్తానంటే 10 సార్లు ఆలోచించి ఆ రిస్క్ బెనిఫిట్స్ని చూసుకుంటాను. ఎందుకంటే ఒక కత్తి పట్టం కానీ లేకపోతే లాప్రోస్కోపిక్గా చేసినా కానీ ఏదైనా కొన్ని రిస్క్స్ ఉంటాయి కదా. ఏదైనా కూడా అంటే కట్ చేస్తున్నారు, స్కార్ ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుందో, తర్వాత తగ్గడం ఎలా ఉంటుందని భయపడుతూ ఉంటారు. మనకేమవుతుందో అన్న క్వశ్చన్ ఉంటుంది. సో ఈ స్టాండర్డైజ్డ్ బ్యారియాట్రిక్ ప్రొసీజర్లో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని ఏం చేస్తారంటే పొట్టని కొద్దిగా సైజ్ తగ్గించడానికి కట్ చేసి చేస్తారన్నమాట. సో దాంట్లో వచ్చే రిస్క్స్ స్మాల్ రిస్క్స్ కానీ బట్ దేర్ ఆర్ రిస్క్స్ 2% ఉంటుంది. దాన్ని లీక్స్ అవటం అవన్నీ మీరు మీడియాలో అంతమంది వినే ఉంటారు అనమాట. సో దాని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో లీక్స్ ఉండటం ఇలాంటివన్నీ అందువల్ల ఇట్ హ్యాస్ అ బ్యాడ్ మీడియా పబ్లిసిటీ అబౌట్ బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్. ఇవన్నీ లేకుండా అదే ప్రాసెస్ని కట్ చేయకుండా మనం కుట్లేయగలమా అనేది క్వశ్చన్ వల్ల ఇది 2012 నుంచి ఉన్నది విదేశాల్లో. సో ఎండాస్కోపిక్ అంటే నోటి ద్వారా ట్యూబ్లోంచి లోపలికి వెళ్ళి ఈ పొట్ట ఈ సైజులో ఉందనుకోండి, దాన్ని తగ్గించడానికి స్మాల్ క్వాంటిటీ ఒక బనానా షేప్లో 80% ఆఫ్ ద స్టమక్ని ఇలా ట్యూబ్ లాగా తయారు చేస్తాం అన్నమాట. దీంట్లో కుట్లేస్తాం, మనం కట్ చేయట్లేదు కదా. సో ద లీక్స్ ఉండే ఛాన్సెస్సే లేవన్నమాట. సో ఎగ్జాక్ట్లీ వీఆర్ రెప్లికేటింగ్ ద బ్యారియాట్రిక్ ప్రొసీజర్స్ వేర్ ద కట్ ద స్టమక్. ఇది అదేమీ లేకుండా నోటి ద్వారా వెళ్ళి ఎండోస్కోపీ తోటి దాన్ని ఎట్లా సింపుల్
పద్ధతిలో చెప్పాలని అంటే ఇప్పుడు మనకు లూజ్ షర్ట్ ఉందనుకోండి, దాన్ని టైట్ చేసుకోవాలంటే లోపల నుంచి కుట్లు వేసుకున్నాం, యూ ఫీల్ కంఫర్టబుల్. అదే కట్ చేసేస్తున్నాం అనుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకోవాలంటే కష్టమైపోతుంది. సో ఇన్ ద సేమ్ ప్రాసెస్ ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటామన్నమాట. ఇది చాలా హైలీ అడ్వాన్స్డ్ ఎండాస్కోపిక్ ప్రొసీజర్. ఇలా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. ఈవెన్ లండన్లో కూడా ఓన్లీ 3 people, ముగ్గురమే చేస్తున్నాం అనమాట. సో ఈ ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీలో అడ్వాంటేజెస్ ఏంటంటే దీంట్లో పెయిన్ ఉండదు, నొప్పి ఉండదు, కటింగ్ ఏమి ఉండదు, ఓకే, నో స్కార్, నో పెయిన్. అంటే ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే డాక్టర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పేసి కట్ చేసి లోపల అంటే సర్జరీ చేస్తారు, సైజెస్ అంతా కూడా తగ్గిస్తారు అని మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రొసీజర్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అసలు కట్ అనేది లేకుండా కట్ లేకుండా లోపల నుంచి వెళ్ళి కుట్లేస్తాం అనమాట. సో ఇఫ్ దే డోంట్ వాంట్ వీ కెన్ కుట్లు తీసేయచ్చు. వద్దనుకుంటే మళ్ళీ తర్వాత ఏమంటే లోపలికి వెళ్ళి సిజర్స్ తోట తీసేస్తే ఓపెన్ అయిపోతుంది స్టమక్ వాల్యూమ్. సో దీంట్లో ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ఉన్న స్టమక్ని దగ్గర కుట్టడం వల్ల ట్యూబ్ లాగా తయారవుతుంది. సో మనం తినే క్వాంటిటీ తక్కువ అవుతుంది. చాలామంది పేషెంట్స్ ప్రొసీజర్ ముందు, ఇప్పుడు చాలా కేసులు చేశాను ఇండియాలో, ప్రొసీజర్ ముందు ఏమంటారు, అమ్మో ఎక్కువ తినలేనేమో అన్న క్వశ్చన్ వాళ్ళకి చేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత అడుగుతుంటే అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో ఈ క్వశ్చన్ ఉండేది అని వాళ్ళే వాళ్ళ నోట్తో చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు నాకు అంటే ఇమీడియట్గా దే విల్ లూజ్ అరౌండ్, నేను ఎవ్రీడే ఫాలో అవుతాను అనమాట. సో వాళ్ళు నెక్స్ట్ 2 daysలో 3 daysలో వచ్చినప్పుడు ఐ లాస్ట్ దిస్ మచ్, ఐ ఫీల్ మచ్ హ్యాపియర్, అంటే చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఇంత తినేదాన్ని అంతకుముందు, నాకు నీరసం లేదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే చాలా it's like a wonderful procedure that అంటే it changed the revolution of bariatrics అనమాట. సో ఈ వేళల్లో రిస్క్స్ కంపేర్ చేసుకుంటే సో ఫార్ దెర్ ఇస్ నాట్ ఎనీ రిస్క్. కొద్దిగా నాజియా ఉంటుంది ప్రొసీజర్ చేసిన తర్వాత, కొద్దిగా నాసియా ఉంటుంది, కానీ మెడికేషన్స్ ఇస్తే పోతుంది. అది కూడా ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఉంటుంది. చాలామంది అదే రోజు తిరిగి వెళ్ళిపోతారు. ఓకే, సో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది బికాజ్ మన స్టమక్ సైజ్ తగ్గిస్తున్నాం కదా, క్రాంప్స్ లాగా అనిపిస్తుంది అనమాట. బస్కోపాన్ లాంటి మెడిసిన్ ఇస్తుంటే వాళ్ళు దే విల్ సెటిల్ డౌన్. పారాసిటమాల్, డోలో లాంటిది వేసుకున్నా కానీ సరిపోతుంది వాళ్ళకి. సో జనరల్గా దే గో ఆన్ ద సేమ్ డే, అదే రోజు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. సో వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక ఆవిడ 4 పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆవిడ ఏంటంటే నేను 8ంటికి వస్తాను, 10ంటికి వెళ్ళిపోతాను ప్రొసీజర్ చేయించుకుని అన్న దీంట్లో వచ్చారు. సో షీ వాజ్ ఆల్ ఫైన్, షీ వెంట్ హోమ్. చెప్తున్నారు ఆవిడ నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు, మా అబ్బాయిని సంకలో వేసుకుని తిరుగుతున్నాను అని చెప్పి, 2 years బాబు, అంటే మామూలుగా ఎప్పుడు వాళ్ళ మదర్కి బాగా అంత నార్మల్గా ఉంటారు. ఆవిడే డ్రైవ్ చేసుకొచ్చారు వర్క్, అదే హాస్పిటల్కి నెక్స్ట్ డే మార్నింగ్. ఎలా వచ్చారంటే నేనే డ్రైవ్ చేసుకొచ్చారండి అని అన్నారు. మరి ఇలాగ చైల్డ్ రిక్వైర్మెంట్ అది ఉందంటే మా అబ్బాయిని ఎత్తుకు తిరుగుతున్నానండి, బాగానే ఉంది అంతా, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. షీ లాస్ట్ అరౌండ్ 2.3 kgs ఇన్ ద ఫస్ట్ 3 days ఫాలో అప్లో. సో ఐ థింక్ ఇప్పటికి కనీసం ఒక 10 రోజులు అవుతుందేమో. ఐ థింక్ షీ మేడ్ 7-8 kilos లాస్ అయ్యారు. ఓకే, 7-8 kgs తగ్గాలంటే నార్మల్గా ట్రై చేయాలి అంటే అసలు అదొక ప్రహాసనం, యుద్ధంలా ఉంటుంది, నిజంగా ఫైట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ సేఫ్, పెయిన్లెస్, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, రికవరీ ఎర్లీ, అసలు దే డోంట్ నీడ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. అదే రోజు వెళ్ళిపోతాం. మామూలుగా మనం ఎండోస్కోపీ ఎలా అయితే చేయించుకుంటున్నామో అలాగే చేయించుకుంటారు లోపల, కానీ కుట్లేస్తాం అనమాట దీనికి, అంతే. రైట్ డాక్టర్, చాలా మంచి ప్రొసీజర్ అని చెప్పొచ్చు. కాలర్ లైన్లో ఉన్నారు శేఖర్ తాండూరు నుంచి. శేఖర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్ మా పాప 14 years వచ్చేసి, మా పాప వెయిట్ ఎక్కువ అండి, 65 వరకు ఉన్నారండి. ఎంత? 65? అవును సార్, 65 ఉన్నారు. హైట్ ఎంత అండి పాపది? పాపది హైట్ వచ్చేసి 4.5 ఉంటుందండి. 4.5, ఓకే. హైట్ 5 కొంచెం తక్కువ ఉంది, వెయిట్ 65. సో నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతున్నారా? అవును సార్, అవును మేడం. వెయిట్ లాస్ ఏం చేస్తే బాగుంటుంది, ప్రాబ్లం ఉందా, టెస్ట్ చేయాలని అడుగుతున్నాను. కరెక్టేనండి. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ముఖ్యంగా, అంటే ఈ కాలర్తో మనకి అర్థమైందంటే ఎవరు చేయించుకోవచ్చు, ఎవరు చేయించుకోకూడదు అనేది. గుడ్ పాయింట్. అది మీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా ఒబిసిటీ, స్థూలకాయం ప్రాబ్లం ఉందండి? ఏం చేస్తారు, ఏం లేదు, అందరూ బాగానే ఉన్నారు, మా ఫాదర్ అందరు బాగానే ఉన్నారట. అందరు పర్టికులర్ మీ బేబీ, మీ పాపకు ఒక్కరికే ఓవర్ వెయిట్ ఉన్నది, అంతేనండి? ఓకే. నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ, అంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ, అంటే చిన్నతనంలో కూడా లావ్ అవటం అనేది చాలా ఎక్కువైపోయింది.
ఈ ప్రాబ్లము మనం రాను ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ కోవిడ్ వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి అందరూ డెస్క్ టాప్కి అలవాటు అయిపోయి రెస్ట్రిక్ట్ అయిపోయాము మనం విత్ ఇన్ అవర్ ఫ్లాట్స్లోకి. సో ఈ స్థూలకాయం, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, ఈ మూడు అదే సేమ్ చాలా చాలా ఎక్కువైపోతాయి. ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో మనం చూడగలిగింది ఏంటంటే ఇదే ప్రాబ్లం అందరికీ. సో మీ పర్టికులర్ కేసుకి వస్తే హార్మోనల్ ఎగ్జామినేషన్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే మిగతా ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఒక్క బేబీకి మాత్రం ఇలా ఉంది కాబట్టి షీ నీడ్స్ ఎ ప్రాపర్ కన్సల్టేషన్. మీకు కావాలనుకుంటే లండన్ గ్యాస్ట్రో కేర్కి కన్సల్టేషన్ తీసుకోండి. అలాగే డాక్టర్ గారు, ఈ చికిత్స అనేది అంటే ఈ ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకోవచ్చు అంటారా? ఓకే, చాలా గుడ్ పాయింట్ అమ్మా. సో జనరల్గా ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అని గురించి మాట్లాడుతున్నాం కదా. సో చిన్నపిల్లల్లో ఓవర్ వెయిట్ అనేది ఉంటే వీ నీడ్ టు అడ్రస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొంతమంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్ కానీ అలాంటివన్నీ ఉంటాయి. వీ నీడ్ టు లుక్ ఎట్ దోస్ థింగ్స్. అలా డైట్ ప్యాటర్న్స్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్, చిన్నపిల్లలకి ఆ టార్గెట్స్ అవన్నీ ఇచ్చి చూసుకోవాలి. అలా కాకుండా మార్బిడ్ ఒబిసిటీ పిల్లల్లో కూడా హై BMI 50 ఉండి, వాళ్ళకి మెడ తక్కువ ఉండి, స్నోరింగ్ ఉండి, ఇంకా వాళ్ళకి ఈ ప్రొసీజర్ చేయకపోతే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే కాస్మెటిక్గానే చెప్పట్లేదు, పిల్లలకి సన్నగా ఉంటే మా పిల్లలు బాగుంటారు అనేది మాత్రం. ఈ చాలామందికి మిస్కాన్సెప్షన్ ఏంటంటే బ్యారియాట్రిక్ చేయించుకుంటే సన్నగా అయితే బాగుంటాం అనేది ఉంటుంది. ద బ్యారియాట్రిక్ ఈజ్ నెవర్ ఏ కాస్మెటిక్ ప్రొసీజర్. అలా అనుకున్న వాళ్ళు చాలా తప్పని నేను చెప్తాను. ఎందుకనంటే నేను ఇందాక చెప్పాను రిస్క్ బెనిఫిట్స్. అందంగా ఉండడం కోసం వెయిట్ తగ్గాలని నేను చెప్పను. ఎందుకంటే రిస్క్ తగ్గించుకోవడం, ఎందుకంటే లైఫ్ స్పాన్ పెంచుకోవడం కోసం చూసుకోవాలి. సో దట్ క్యారీస్ సేమ్ టు దిస్ చైల్డ్హుడ్ ఒబిసిటీ. అంటే ఈ పిల్లలకి అంత ఒబీస్గా ఉండటం వల్ల మెడ చిన్నది అయిపోయి స్నోరింగ్ ఉంటుంది. కొంతమంది నిద్దట్లో దే విల్ స్లీప్ యాప్నీ అని చెప్పి చనిపోయే కారణాలు ఉంటాయి. సో అవన్నీ అసెస్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకు ఉండే ఆర్థరైటిక్ ప్రాబ్లం కానీ, గ్రోత్ రిటార్డేషన్స్ బికాస్ ఆఫ్ ద ఓవర్ వెయిట్, ఇవన్నీ చూసుకుని అడ్రస్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ మీ దగ్గర దొరుకుతుంది చెప్పండి? ఓకే, వెయిట్ లాస్ అనేది కాంప్రహెన్సివ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మా క్లినిక్లో వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్, బిహేవియరల్ థెరపిస్ట్, ఐ కాల్ దెమ్ అ సైకాలజిస్ట్. బికాజ్ వీళ్ళకి ఏమవుతుందనంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళని ఒక ప్రాసెస్లో తీసుకెళ్తాం అనమాట. అదంటే ఏంటి, మీ ఆహార చేంజెస్ ఎలా చేసుకోవాలి. వీ ఆల్సో హ్యావ్ ఎ ట్రైనర్, ఆన్లైన్ ట్రైనర్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయగలిగిన దానికి స్పెసిఫిక్గా చెప్తాము. అండ్ ఆల్సో మై సెల్ఫ్, ఇది ఒకళ్ళతో చేయగలిగే ప్రాసెస్ కాదని నా ఉద్దేశము. ఐ బీన్ ప్రాక్టీసింగ్, నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్గా ఈ బ్యారియాట్రిక్ వరల్డ్లో ఉన్నాను. సో నాదంతా కాంప్రహెన్సివ్ కేర్, పేషెంట్ సపోర్టివ్గా ఈ 5గురితోటి కలిసి ప్రయాణం చేస్తూ, ఎస్పెషల్లీ ద ఫస్ట్ వీక్ మాత్రం నేను చాలా దగ్గరగా ఉండి వాళ్ళకి సిమ్టమ్స్ చెప్పుకుంటూ వాళ్ళని తీసుకొని, బికాజ్ యూ నీడ్ దట్ సపోర్ట్. బికాజ్ ఒక అలవాటైన వాళ్ళని ఇంకో దానికి తీసుకెళ్తున్నాం కదా. సో యూ నీడ్ దట్ సపోర్ట్, జస్ట్ లైక్ ఎ పేరెంటింగ్. ఇప్పుడు చిన్న బాబు ఉన్నాను అనుకోండి, ఏం చేస్తాం మనం, 6 months అప్పుడు మనం దగ్గర ఉంటాం, బేబీని పక్కన పెట్టుకుని. అదే ప్రాసెస్లో ఒక ఆవిడ యాక్చువల్లీ ఇంటర్వ్యూలో చెప్పారు, she was looking after me like a baby and so she was seeing, I was calling her every day, every meal to see how she's coping because she needed extra help. So alage we got a psychologist, they will take them, and then we got a patient group అంటే ఒక పేషెంట్ ప్రొసీజర్ అయింది అనుకోండి, ఇంకో పేషెంట్ వచ్చి వాళ్ళతో మాట్లాడతారు, హౌ దే ఫెల్ట్, అంటే మాకు ఎలా అనిపించింది, ఇవి వస్తాయి, ఇలా ఉంటే బాగుంటుంది. దే ఫీల్ రియలీ హ్యాపీ. ఇట్స్ లైక్ ఏ కాంప్రహెన్సివ్ కేర్ అనమాట. సో ఈ రెండు గురించి తెలియాలంటే ప్లీజ్ కన్సల్ట్ లండన్ గ్యాస్ట్రో కేర్. థ్యాంక్ యూ. రైట్ సార్, లండన్ గ్యాస్ట్రో కేర్లో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, పేషెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి అంటే ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది అనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్ టు న్యూస్.